హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు విశేషప్రద కాల జగతి స్వరూపం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. విశేషప్రద కాల జగతి స్వరూపం. ఇక వినండి. రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. ఈ జగత్తులో ప్రతిదీ కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు చెల్లిపోతాయి. వచ్చి వెళ్ళేది కనుకనే జగత్తు అన్నారు. జాయతే గచ్చతే ఇతి జగం. రావడం మన చేతిలో లేదు, పోవడం అంతకంటే మన చేతిలో లేదు. కానీ మానవులు ఉండే కొద్ది కాలంలోనూ సర్వము నేను చేశాను అని అహంకరిస్తూనే ఉన్నాడు. నాతో సహా ఎవరన్నీ చెప్పినా అవన్నీ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యాలే అయిపోతున్నాయి. కాలంతో రుణానుబంధం తీరిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వీటిని చెప్పారు. రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. పశువులు, భార్యలు, కొడుకులు, ఇల్లు మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతాయి. రుణం తీరిపోగానే వారు లేక అవి దూరం అవుతాయి. కనుక మంచి కానీ చెడు కానీ అంతా రుణానుబంధమే. ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక బాధ, దుఃఖం కలగవు. పశువులు, భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు వీటితో ఉండే అనుబంధం కాలంతో పాటు చెల్లిపోతుంది. మరోలా కూడా చెప్పుకోవచ్చేమో. మానవులంతా ఈషణత్రయం చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ అదేం లేదని బుకాయిస్తూ ఉంటారు. ఈ ఈషణాలేంటి? దారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నారు. దారేషణ భార్య భర్త కోసం పాకులాటం, ధనేషణ సొమ్ము సంపాదన కోసం పాకులాట, పుత్రేషణ కొడుకుల గురించిన పాకులాట. జీవితంలో వీటిని వదిలిపెట్టడం చాలా కష్టమని చెప్పారు అనుభవజ్ఞులు. యావద్విత్తోపార్జనాసక్తః తావిన్నజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ధనమును సంపాదించుతున్నంత వరకే నీ బంధుమిత్ర పరివార జనం నీ యందు అనురాగము, ఆసక్తి చూపుతారు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలకరించువారు ఎవరు ఉండరు. యావత్ పవనో నివసతి దేహే తా ఉత్పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. శరీరములో ఊపిరి ఉన్నంత వరకు ఇంటిలోని వారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి మరణము సంభవించినప్పుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును. వలిభిర్ముఖ మాక్రాంతం ఫలితైరంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణ తరుణాయతే అని భర్తృహరి చెప్పినటువంటిది
కరచరణాద్యవయముల భరముడిగెలవా వళుల్ మొగముపై నిండారే శిరసెల్ల వెల్లవారెను దరిమాలిన తృష్ణయొకడే తరుణ తబూనెన్ అని లక్ష్మణ కవి అంటాడు. కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ శక్తి కోల్పోయాయి, ముఖం మీద ముడతలు పడ్డాయి, తల నెరిసింది. ఇలా అన్నీ వార్ధక్యాన్ని సూచిస్తున్నాయి. కానీ తృష్ణ అనగా ఆశ మాత్రం ఇంకా యవ్వనంలోనే ఉంది. మన పెద్దలు పిల్లల నుంచి సొమ్ము చేతితో తీసుకోవద్దంటారు. దీనికో కారణము చెబుతారు. పిల్లలు మనకు రుణగ్రస్తులట. ఏ జన్మలోనో వారు చేసిన బాకీ తీర్చుకోవడానికి మన కడుపున పుడతారంటారు. వారి దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటే రుణ విముక్తి కావచ్చేమోనని భయం. ఇల్లు, భార్య, పిల్లలు, సంపద, ఆఖరకు స్నేహితులు, హితులు, ఈ రాతలు, పలకరింపులు సర్వం రుణానుబంధమే. అది చెల్లిపోతే అంతా మిథ్య. దర్పణ దృశ్యమాన నగరీ జీవితమంతా చిత్రమే అంటూ విశేషప్రద కాల జగతి స్వరూపంని నాకు లభించిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఒక సరదాగా వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.